మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సోహెల్ ప్రస్తుతం వెండితెరపై హీరోగా వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈయన మిస్టర్ ప్రెగ్నెంట్ అన్ని సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత తన నిర్మాణంలోనే బూట్ కట్ బాలరాజు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీ విడుదల అయింది. ఇక ఈ సినిమా విడుదల రోజే మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే సోహెల్ నటించినటువంటి ఈ సినిమాకు పెద్దగా ప్రేక్షకాదరణ రాలేదని చెప్పాలి. ఇలా ఈ సినిమాకు ఆదరణ రాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా సోహెల్ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ఇందులో భాగంగా సోహెల్ మాట్లాడుతూ తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అందరూ తనని ఆదరించారు. అయితే సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం తనకు ఆదరణ తక్కువైందని ఈయన వెల్లడించారు. నేను సినిమా చేస్తే నా సినిమా చూడటానికి ప్రేక్షకులు ఎవరు కూడా రావడం లేదని ఎమోషనల్ అయ్యారు. సినిమా అంటే ప్రేమించుకోవడం, రొమాంటిక్ సన్నివేశాలు ఉంటేనే ప్రేక్షకులు చూస్తారా? అమ్మమ్మ తాతయ్యలు అమ్మ నాన్నలతో కలిసి చూసే సినిమాలను ఆదరించరా అంటూ ఈయన ప్రశ్నించారు. ఇక ఈ సినిమా కోసం నేను చేయాల్సినది మొత్తం చేశాను. నా స్థాయికి తగ్గట్టుగా ప్రమోషన్లను కూడా చేశాను. ప్రీ రిలీజ్ వేడుక కూడా చేశాను. అయినా నా సినిమా చూడటానికి ఎందుకు రావడం లేదు అంటూ ఈయన కామెంట్ చేశారు. ఈ విధంగా సోహెల్ ఎమోషనల్ అవడంతో పక్కనే ఉన్నటువంటి ముక్కు అవినాష్ వీకెండ్ ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు కూడా మన సినిమాలు ఆదరిస్తారు అంటూ తనకు ఓదార్పునిచ్చారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.